అందరికీ జయదుర్గ జయభవాని. ఈరోజు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మన రామలింగాపురం అలాగే పుర్రివల్స్ గ్రామంలో ఉన్న శ్రీ మానసాదేవి టెంపుల్కి నేను మా భవాన్ని వెళ్ళడం జరిగింది. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకత ఉందని తెలిసింది. అందుకే ఇంకా మేము మా భవాన్ని కలిసి వెంటనే గుడిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాం. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం చూస్తే పొలాలతో చాలా చక్కగా అనిపించింది. ఇంకెలాగోలాగా మేమైతే టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇంకా మీరే చూడండి, టెంపుల్లో జనాలు చూడగానే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందంట. మరి మేమైతే మొదటిసారి వచ్చాం కాబట్టి మాకు సరిగ్గా తెలియలేకపోయింది. ఇక్కడ టెంపుల్లో అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. దర్శనం దగ్గర నుంచి చివరికి తీర్థం ఇచ్చేంత వరకు అంతా ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేనైతే మొదటిసారి వచ్చాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ భక్తులతో ప్రతి శుక్రవారం పూట కుంకుమ పూజ చేయించే పద్ధతి కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఒక కథ కూడా ఉంది. మరి భక్తులతో రద్దీగా ఉండడం వల్ల దర్శనానికే మాకు టైం సరిపోలేదు. ఇంకా కథ కోసం మాకు తెలియలేదు సరిగ్గా. నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఈ కథ కోసం చెప్తాను. అలాగే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, తల్లిని దర్శించుకోండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎక్కువ మంది భక్తుల రద్దీ ఉండడం వల్ల తల్లిని కూడా మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఇంకా చివరికి బయటకు వచ్చేటప్పటికి మన కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేసుకోవడానికి మన శివయ్యని కూడా చాలా బాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఈ కథ కోసం మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతవరకు జై దుర్గా జై భవ.